నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పార్టీ పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. హస్తం పార్టీ అగ్రశ్రేణి నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం, గ్రూప్ రాజకీయాలను నడపటం, ఇతర పార్టీల నుండి భారీగా వలసలు రావటం వల్ల పార్టీలో కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి. ఇటీవల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఈ విభేదాలకు నిదర్శనంగా నిలిచాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి అవసరాల కోసం చేరిన నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే పోరులో పాత నాయకులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటుండడం పట్ల పాత కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నవారు నిరాశకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఓటమి చవిచూసింది. ఒకే పార్టీలో రెండు ప్యానెళ్లు ఏర్పడటం, కూటమి అభ్యర్థులు గెలవడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ ఎన్నికలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టకపోవడంతో కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిను ఇప్పటి వరకు నియమించకపోవడం వల్లే ఈ విభేదాలు మరింతగా పెరిగాయని నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. స్థానిక మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఏర్పడిన ఈ అయోమయం తీవ్ర ఆందోళన దిశగా దారితీస్తోందని అంటున్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే వెంటనే అసెంబ్లీ ఇన్ఛార్జ్ నియామకం చేసి నాయకుల మధ్య ఐక్యత సాధించాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇన్ఛార్జిగా ఎన్నికైన నాయకుడు పార్టీ కార్యక్రమాలకు పద్ధతిగా వ్యవహరిస్తూ అందరినీ సమన్వయపరిచి ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. కొంతకాలంగా ఇన్ఛార్జ్ నియామకం విషయంలో కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోవడం పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ లోనవుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పార్టీలో అగ్రశ్రేణి నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్ల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు దూరాన్ని పెంచే విధంగా ఉందని అంటున్నారు. రాబోయే స్థానిక, మున్సిపల్ సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై వర్గపోరు మరింత ముదిరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రతి గ్రామం, పట్టణంలో కాంగ్రెస్ కు చెందిన నాయకులే ఒకరిపై ఒకరు పోటీ పడే పరిస్థితి నెలకొనవచ్చని భావిస్తున్నారు. తమ అనుచరులకు టికెట్లు ఇప్పించేందుకు అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో స్థానిక స్థాయిలో అసంతృప్తి ఉధృతమవుతోంది. ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే విభేదాలను పక్కన పెట్టి సమష్టిగా పనిచేయాలన్నారు. లేకుంటే స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదు అని పార్టీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితి చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచించి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ హర్బర్, రూరల్ గా అధ్యక్షులను నియమించాలని అధిష్టానం అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికైనా పార్టీ లోతుగా ఆలోచించి సమన్వయం సాధిస్తేనే స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.